హలో నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు కీమా స్టఫ్డ్ మిర్చి బజ్జీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోస్తూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసి కలపాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ నూనె కాగిన తర్వాత పిండిలో పోసి కలుపుకోవాలి. కాంచిన నూనె పోయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అలా కలిపిన పిండి హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కట్ చేసిన ఒక మీడియం ఆనియన్ వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి 250 గ్రాముల మటన్ కీమా వేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో వండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరిగిన కొత్తిమీర వేసి కలిపి 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. 200 గ్రాములు ఉడికించి తొక్క తీసిన బంగాళాదుంప ముక్కలను నలగొట్టి కలుపుకోవాలి. అంతే, బజ్జీలకు స్టఫింగ్ రెడీ. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1/2 టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేయాలి. బజ్జీ మిరపకాయలు అడ్డంగా కోసి నిలువుగాట్లు పెట్టుకొని విత్తనాలుంటే తీసేయాలి. నీళ్లు ఉడుకు వచ్చిన తర్వాత కోసుకున్న మిరపకాయలు వేయాలి. అన్నీ మునిగేలా చూసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిరపకాయలో నుంచి నీళ్లు వంచివేయాలి. తర్వాత స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బజ్జీ పిండిలో స్టఫింగ్ చేసిన మిరపకాయలను ముంచి ఆయిల్లో వేయాలి. అన్ని వైపులా కాలిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లో తీసుకోవాలి. వేడివేడిగా కీమా స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ. మీరు చేసుకొని తిని ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫై అవ్వడానికి పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.